సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికైతే నమిత్ మల్హోత్రా గారిది రామాయణ మూవీకి సంబంధించిన అఫీషియల్‌గా ట్రైలర్ అయితే వచ్చేసింది. సో ట్రైలర్ అనేది ముందే చెప్తున్నా చాలా లెంథీగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ భయ్ ముందే చెప్తున్నా ట్రైలర్ చూసే ముందు ఈ వీడియో చూసే ముందు చెప్తున్నా ఇది మూవీ వీళ్ళకి ఏమంటారు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొంచెం వీళ్ళు కొంచెం కూడా కొంచెం యాడ్ అయితే చేస్తారు. కాబట్టి ఇది మూవీని మూవీలాగా తీసుకొని ఒరిజినల్ ఏవైతే వాల్మీకి వాళ్ళ రామాయణం ఏదైతే ఉందో అది చదవండి అనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తాను. సో బై ట్రైలర్ చూసుకుందాము. సో ట్రైలర్ కాడికి వచ్చేసరికి అయితే ఫస్ట్ మూవీ గురించి చూసుకుందాం. మూవీ 2 పార్ట్స్ వస్తుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 ఐ థింక్ ఈ ఇయర్ ఒకటి నెక్స్ట్ ఇయర్ ఒకటి వస్తుంది. అండ్ ట్రైలర్ చూసుకుంటే 4 minutes and 9 secondsతో పాటు కూడా వస్తుంది. సో స్టార్టింగ్ రావణుతో పాటు ఎంట్రీ ఉందన్నమాట అవి. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏదైతుందో స్టైల్ ఏదైతుందో ఫస్ట్ విలన్ని చూపించి తర్వాత దేవుడిని చూపించినట్టు నాకు రాజమౌళి టైప్ లాగా అనిపిస్తుంది. లైక్ విలన్ని ఓవర్గా ఎగ్జాక్టెడ్గా చూపించి సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా హీరోని చూపించేది ఏదైతుందో రాజమౌళి స్టైల్ లాగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది ఈ స్టైల్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తారనమాట. అండ్ ఇలాంటివి మీకు మోస్ట్లీ యానిమీ సైడ్ కూడా ఇలాంటివి ఎక్కువగా అనిపిస్తాయి. ఫస్ట్ విలన్ని ఎక్కువ చూపిస్తారు, తర్వాత మెల్లగా హీరోని బూస్టప్ చేస్తారనమాట. సో ఇది కొంచెం అలాంటి స్టైల్ లాగా నాకు అనిపించింది నాకు. సో బాగానే ఉంది. ఆ షార్ట్ కానీ ఒక ఓవర్ అంటే ఇట్లా ద్వారం ఏదైతే ఉందో నూకుతాడు అన్నమాట లంకని. కానీ ఇక్కడ లంక కూడా వచ్చేసరికి కదా మొత్తం డార్కిష్ స్టోన్ లాగా చూపిస్తాడు. ద్వారం ఇరగొడతాడు నైట్ పూట అనే. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంది తెలుసా, నేను మళ్ళొకసారి అంటే 2-3 సార్లు చూసిన, వేరేలో ట్రై చేసినాను, వాళ్ళు గమనించారా లేదా కానీ లంక అంటారు కానీ స్వర్ణ లంక అంటారు, అంటే బంగారంతో చేసిన లంక అంటారు. ఇక్కడ స్వర్ణం అంటే గోల్డ్ కదా. సో ఇక్కడ ఇది కొంచెం వైట్ లాగా అనిపించింది. కానీ జర నయం అనుకో ఆదిపురుషులు అయితే బొగ్గు చేసేసిండు. ఇది జర వైట్, అట్లీస్ట్ వైట్ ఉంది విత్ గోల్డెన్ బార్డర్స్. అక్కడ కొన్ని సీన్స్ అంటే ఎడ్జెస్ ఉంటాయి కదా, కొన్ని ఎడ్జెస్ కాడ అక్కడక్కడ గోల్డ్ లాంటి టెక్స్చర్తో పాటు స్ట్రిప్ లాగా వచ్చింది. మోస్ట్లీ వైట్ అని ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరుతున్నట్టు యాక్షన్ షాట్స్ అక్కడ లైక్ కొన్ని షాట్ ఉంది యష్ గారిది దుంకుతున్నట్టు. సో ఆ షాట్ ఏదైతే ఉందో సీజీఐతో పాటు కూడా వచ్చింది అనేసి అయితే ఇక్కడ చూపించారు. అండ్ దాంతోపాటే మనం ఇంతకుముందు టీజర్లో చూసినాం కదా, ఆ టీజర్ షాట్ ఇక్కడ కూడా మెన్షన్ చేసారు అన్నమాట. లైక్ ఏమంటారు ప్రాపర్గా డ్రెస్అప్ అయిపోయి వచ్చి ఏమంటారు షార్ట్ వస్తుంటుంది ఇక్కడ. ఏమంటారు ఇంతకుముందు టీజర్లో లాస్ట్ టైం వచ్చినట్టే ఎంట్రీ ఇస్తుంటుంది. దాని తర్వాత ఫైట్ సీన్స్ ఉంటాయి బై. అండ్ మొత్తం గ్రాండియర్గా చూపించారు. అండ్ ఇక్కడ పిల్లర్స్ వస్తాయి బై. లైక్ ఇక్కడ యష్ గారిది వస్తుంటుంది కదా, ఇక్కడ వస్తుంటే ఒక షాట్ ఉంటుంది బ్యాక్ ఎండ్ నుంచి వాక్ నడుస్తుంటే అక్కడ పిల్లర్ వస్తుంటుంది. అక్కడ మీకు డీటెయిల్ ఎడ్జెస్ కాడ అండ్ కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. అక్కడ మీకు గోల్డ్ టెక్స్చర్ లాంటిది కనిపిస్తుంది. సో యాక్చువల్గా రివర్స్ ఉండాల్సింది, గోల్డ్ వైట్ టెక్స్చర్ అట్లా బాగుండేది. ఆ డిస్క్రిప్షన్ ప్రకారం చూసుకుంటే రామాయణ ప్రకారం అక్కడ మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి అనేసి అయితే అంటారు. అండ్ ఎంట్రీ కాగానే రావణ్ రాజు అని ఒక డైలాగ్తో పాటు అయితే ఇచ్చేస్తాడు. ఒక డైలాగ్ వస్తుంది, సీన్ వస్తుంది. దానికంటే ముందు కూడా ఇది స్వర్గం ఏదో కొండల్లో జరుగుతున్నట్టు అనిపించింది. సో అదొకటి నాకు పెద్ద మైనస్ అనిపించింది. ఐరావతాన్ని ఏం చేసిరు పోయి పెద్దగా రెక్కలు ఇచ్చి పడేసారు. సో రెక్కలు ఉన్నాయా లేవా నాకైతే తెలియదు రామాయణం ప్రకారం అయితే. మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకోవాలి. అండ్ యుద్ధం అవుతుంది, కొండల పైన యుద్ధం పెట్టిరు. ఒక దెబ్బకి ఐరావతం కింద పడేస్తాడు. ఆ సీజీఐ నిజంగా చెప్పుకోవాలంటే గద్దయ్య తీసుకొచ్చి ఏనుగు పెట్టినట్టు ఉంది. అదొక్కటి షార్ట్. తర్వాత ఇది మన రావణాసురం ఉంది. రావణాసురం యష్ క్యారెక్టర్ ఏదైతుందో బాగా గమనిస్తే ఎడ్జెస్ కాడ మీకు గోల్డ్ కోటింగ్ లాగా అనిపిస్తుంది. సో అది డిఫరెంట్గా ఏం లేదు, కొంచెం బాగా. కానీ ఎంట్రీ బాగుంది. ఇది షార్ట్ చూసుకుంటే ఆదిపురుషుల రావణుని కంటే ఈ యష్ గారి రావణుని క్యారెక్టరు చాలా బెటర్ బై, చాలా బెటర్. డిస్క్రిప్షన్లో చూసుకుంటే చాలా బెటర్గా ఉంది. అండ్ వైబ్ ఆ ఫీల్ కూడా చాలా బాగుంది. కానీ అక్కడ సీజే అందరూ బాగుంది. కానీ ఆ యాంగిల్ షాట్ ఏదైతే ఉందో అంతమంది జనాలు పెద్ద క్రౌడ్తో పాటు బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత సీన్ వచ్చేసేది 57th సెకండ్కి విష్ణుమూర్తి లైక్ సీజే షాట్ వస్తుంది. దాని తర్వాత దశరథుడు ఎవరైతే ఉన్నారో హోమం చేస్తున్నట్టు, అది అనమాట సంతానం కోసము హోమం చేస్తుంటాడు, అక్కడిది కూడా చూపిస్తారు అన్నమాట. అండ్ దాని తర్వాత రాముని షార్ట్ ఇచ్చారు. అండ్ దాని తర్వాత 1 minute 5 secondsకి జటాయువా తెలియదు, సంపతియా తెలియదు, కానీ
క్వెషన్ మార్క్ ఉంది. వెనక ఇక్కడ ఎవరు అంటే ఉన్నారని తెలుసు. కానీ మేబీ నేను 1 సెకండ్ ప్రిఫర్ చేసుకోవాలి నేను. ఒకసారి 1 సెకండ్ చెక్ జేయాలి. గుర్తుకు లేదు. ఈ షాట్ అయితే గుర్తుకు లేదు. అంటే అక్కతో పాటు ఉన్నట్టు. అండ్ దాంతో పాటు ఐ థింక్ జటాయు అనుకుంటున్నాను. జటాయుతో పాటు చిన్న వేరే గద్దలు కూడా చూపించిర్రన్నమాట. తర్వాత ఇంకో షాట్ కూడా వస్తది. దాని తర్వాత మాట్లాడదాము. ఆహ్, బానే ఉంది. రాముని ఎంట్రీ సిలువెట్ ఏదైతే ఉంటదో దాంతో పాటే గుర్రంతో పాటు నడుస్తుంటది. అది రియల్ ఫుటేజే. ఇక్కడ తీసుకొని అండ్ దాని తర్వాత జటాయు లాగా ఉంది గదా! గంట వదిలేస్తాడు. ఆ గంటని షార్ట్ పెడతాడు. ఇదైతే కొంచెం క్రియేటివ్ లిబర్టీ అనుకోవచ్చు ఇక్కడ. మేబీ బాలకాండ ఉంటదా? ఉండదా? డౌటే. లైక్ కాకభూషణ్ గూడా ఉండాల్సిందే. దాని తర్వాత లైక్ 1 మినిట్ 28 సెకండ్‌కి ఒక రాక్షసుడిని చూపిస్తారు. లైక్ టీజర్‌లో ఆ రాక్షసుడు డిఫరెంట్‌గా ఉంటాడు. లైక్ 'లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌లో' ఒక ట్రోల్ లాగానే ఎట్లుంటాడో, సో, అతన్ని కొంచెం సీజీఐ కాబట్టి కొంచెం చేంజెస్ జేసి, బాడీకి ఆ స్కార్‌లు అవన్నీ తీసేసి, తిలకం పెట్టి, ఇక్కడ త్రిపుండ్రాలు పెట్టేసుకొని కొంచెం పెట్టిర్రు. కొంచెం ఇండియనైజ్ చేసిర్రనమాట. అదొకటి బెటర్‌గా అనిపించింది నాకు. ఆబ్వియస్‌లీ ఆ సీజీఐ బాగానే ఉంది. నాకక్కడ ప్రాబ్లమ్ ఏం లేదు. కొన్ని సీన్స్, కొన్ని షార్ట్స్ ఏవైతే టీజర్‌లున్నాయి గూడా దీంట్లో యాడప్ జేసిర్రు. కాబట్టి దీని లెంత్ కొంచెం ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ కొన్ని లైక్ ఇక్కడ 1/28 సెకండ్‌కి ఇక్కడ కమలం అంటే లైక్ ఏం చేస్తాడో తెలవదు. మేబీ లైక్ లైక్ మంత్ర మర్చిపోయాను. నేను మర్చిపోయినా. కానీ అది రాముని చుట్టూ లైక్ పొట్ట సైడ్ నుంచి ఇట్లా కమలం వస్తున్నట్టు చూపించింది. అది ఆక్వర్డ్‌గా అనిపించింది. ఎందుకో అది ఆ సీన్ అవసరం లేదు. 1 మినిట్ 28 సెకండ్‌కి ఆ సీన్ అవసరం లేదు. ఉపదేశం చేస్తున్నా లేకపోతే పూజ చేస్తున్నా గానీ కమలం వస్తది. కమలం ఎఫెక్ట్ వస్తది. అది పొట్ట కాడ నుంచి ఉంటది. ఆ సీజీఐ కొంచెం డౌన్ చేస్తే బాగుండేది. అది కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది నాకైతే. దాని తర్వాత లైక్ పినాక ధనుస్సుని ఇట్లా బ్రేక్ చేస్తారు. అదే టైంకి, అదే సిట్యుయేషన్‌కి ఆ ముత్యాల హారం తీసేస్తే కకేది. అది మళ్ళా ఇంకా డార్క్ టోన్‌కెళ్ళిపోతుంది. అదొకటి అంటే ఫేస్ టు ఫేస్ ఉందో తెలవదు. కానీ కొంచెం లైక్ తీసుకుర్రు లైక్ కొంచెం యాడప్ అయితే చేసిర్రనమాట. సో, కొంచెం క్రియేటివ్ లిబర్టీ అయితే చానే తీసుకుర్రు. దాని తర్వాత సాయి పల్లవి గారు సీతమ్మలాగా చూపించిర్రనమాట. బాగా అనిపించింది. విజువల్‌గా బాగానే ఉంది. ఆల్సో మ్యారేజ్ లైక్ నార్త్ ఇండియన్ సైడ్ ఎట్లయితే మ్యారేజెస్ చేస్తారో అలా చూపించిర్రు. దాని తర్వాత పోయి నిజంగా చెప్తున్నా గదా! నేను లైక్ రామాయణం విన్న కాడికైతే నేను ఎవరితో ఇన్నానో వాళ్ళది కొన్ని డిస్క్రిప్షన్స్‌ల ఇది వన్ ఆఫ్ ద ఎమోషన్ అనుకోవచ్చు లైక్ ఆ సీన్ ఉంటది. లైక్ ఎక్కడ ఒక ఫ్రేమ్ చేంజ్ అయింది. 2 మినిట్ 53 సీన్. ఇది మీకు టీజర్‌లో గూడా ఉంది. రాముడు ఎళ్ళిపోతుంటే రాజ్యంలో ఉన్న జనాలు మొత్తం గూడా ఎదురొచ్చిరన్నట్టు, ఎళ్తున్నట్టు గూడా అండ్ అంటే ఎగ్జాక్ట్ ఎంకి ముంగడ గావచ్చు. నేను మర్చిపోయినా గుర్తు చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎమోషన్ కళ్ళలో నీళ్ళు గారుతున్నట్టు ఆ ఎమోషన్ రామ్ అనేసి పిలవంగానే రాముని ఇంకా తిరిగి చూడడం గానీ, అది చాలా బాగా అనిపించిందన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఒక షాట్ ఉంటది. అది తిరిగిన తర్వాత ఒక్క షాట్ ఉంటది. అక్కడ ఒక మౌంటైన్ లాంటిదుంటది. మేబీ ఒక రాజ్యం ఒక కొండలాగా అయితే చూపిచ్చిర్రు. అది లంకనా? లేకపోతే వాలి, సుగ్రీవుల రాజ్యమా? కిష్కింధనా? తెలవదు. సో, అదొకటి పక్క పెట్టంగానే మధ్యలో అరీనా గూడా ఉంది. పైన షాట్‌లకెళ్ళి చూసుకుంటే అరీనాతో పాట గూడా వస్తుంది. మళ్ళా సాంగ్ పెట్టిర్రు. దీంట్లో సాంగ్ పెడితే నాకు తలకాయ నొస్తది. వీళ్ళు సాంగ్ పెట్టుకొని కూర్చుర్రు. యష్ ముంగట వస్తున్నట్టు. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి శూర్పణఖ. లాస్ట్ కాదు ఇంకొక చానా ఉన్నాయి గానీ, ఈమె లాస్ట్ తీసి తొందర తీసేద్దాం. సేబర్ టూత్‌లు పెట్టిర్రు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఆ సేబర్ టూత్స్ ఇవి? సేబర్ టూత్‌లని రథాల్లాగా చూపిచ్చిర్రు. నాకు తెలిసి మా రవిశంకర్ గారు ఉన్నారు. అతని రామాయణం ఎక్స్‌ప్లనేషన్ చేసేటప్పుడు పొట్ట జారుతున్నట్టు, నాలుక పెద్దగున్నట్టు చూపిస్తారు. మరి నిజంగా చెప్పుకోవాలంటే సేబర్ టూత్‌లు ఎక్కడి నుంచి వచ్చిర్రు? అదొకటి. సో, అదొకటి మైనస్ ఉంది. అండ్ ఇంకోటి ఏందంటే సెకండ్ థింగ్ ఏం తెలుసా? ఈమె శూర్పణఖ ఎవరైతుందో ఇంటి లోపట కట్ చేస్తున్నట్టుంది. మోస్ట్‌లీ నాకు తెలిసి ఇంటి లోపల ఇంటి బయటనే ఉంటది. సో, అదొకటి పెద్ద బిస్కెట్ అనుకోవచ్చనమాట. సో, అదొకటి పెద్ద మైనస్ అనిపించింది దీంట్ల. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే ఆహ్, పుష్పక విమానం ఏదైతే ఉందో అది పెద్దగా చూపించింది. అదొకటి అండ్ ఒక సీన్‌ల ఏమంటారు మాటిస్తుంటాడు ఘోరమైన అది
ఏమంటారు వాళ్ళ చెల్లెకి ఇస్తుంటాడు అనమాట. అట్లా చేస్తా ఇట్లా చేస్తా అని ఒక డైలాగ్ ఉంటుంది. అండ్ సీతమ్మ ఒక షార్ట్ ఉండి సీతమ్మని చూసి ఎత్తుకొచ్చింది, ఆ షార్ట్ ఒకటి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఐ థింక్ అక్కడ ఒక షార్ట్ వస్తుంది, ఇక్కడ జటాయుని అంత్యక్రియలు చేస్తున్నట్టు. సో అదొక షార్ట్ చూపియరా అంటే టీజర్లో ఆ షార్ట్ పైన పైన ఇట్లా యాంగిల్ నుంచి చూపిస్తారు. సో అది ఇది ఇంకొక డిఫరెంట్ యాంగిల్ నుంచి చూపించినట్టు. నెక్స్ట్ చూసుకుంటే ధనసుది అది ఇక్కడ లైక్ ఆర్మర్ అయితే ఉంది భయ్. సో అది కట్టెపుల్లతో చేసిన డిఫరెంట్గా ఉంది, టెక్స్చర్ అయితే డిఫరెంట్గా ఉంది ఆర్మర్ది అయితే ఇట్లా. దాని తర్వాత అడవి షాట్ ఒకటి ఉంటుంది, దెన్ టైటిల్ రివీల్స్. అండ్ పుష్పక విమానం కాడ నుంచి జటాయుతో పాటు ఫైట్ సీన్ ఉంటుంది. జటాయు చుట్టుపక్కల కూడా వేరే పక్షులు గద్దలు ఉన్నట్టు చూపించారు. సో దాని గురించి మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఆ టైంలో ఉందా లేదా అని. సో అది ఫైట్ అయితే కంపల్సరీ ఉంటుంది. గ్రేటెస్ట్ స్టోరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అని పెట్టిర్రు. దాని తర్వాత రావణ్ పాదకులతో పాటు రాజ్యాన్ని వెళ్తారనేసి ఉంది వస్తారు సీన్. దాని తర్వాత పరశురామ్ ఉంది, ఇట్లా తిప్పుతారు కానీ పరశురామ్ ఉంది అట్లా కనిపించలేదు. అదొకటి కొంచెం ఆక్వర్డ్ సీన్ ఉంది. దాని తర్వాత ఏవైతే క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ బాగా చూపించి కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత అక్కడక్కడ కన్ఫామ్ మ్యూజిక్ అయితే యాడ్ చేసేటట్టున్నారు. ఇంకోటి ఒక ట్విస్ట్ ఏంటంటే ఐ థింక్ సింగిల్ సెకండ్ లైక్ 3 minutes and 38 secondsకి సీతమ్మ ఇది షీల్డ్ అండ్ స్వాడ్ రెండు కూడా డాలం ఖడ్గము కూడా రెండు పట్టుకున్నట్టు కూడా స్టాండ్స్ అయితే పెట్టిర్రు అనమాట. రామాయణం ఉందో తెలియదు. అండ్ ఇంకోటి అమ్మ ఇది చూసినాం 3 minutes and 48 secondsకి మన లక్ష్మణ్ రేఖ అనేసి పెట్టేసిరు. ఒరిజినల్ దాంట్లో లక్ష్మణ్ రేఖ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బాణం వేయంగానే ఏమంటారు ఆ గుడిసె చుట్టూ కూడా ఆ రేఖ చుట్టిపోయినట్టు. దాని తర్వాత మళ్ళీ రిపీటెడ్ 2-3 షార్ట్స్లా ఇక్కడ ఇది 3 minutes 44 secondsకి జటాయు కాలు పట్టుకుంటున్నట్టు రావణాసుంది కాలు పట్టుకుని ఫైట్ సీన్. అంటే మేబీ రావణాసుంది జటాయుది ఫైట్ సీన్ చాలా ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏదో సీన్ ఉంది బై లైక్ ఇక్కడ లైక్ ఇది 3 minutes and 44 secondsలా ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉంటారు బై లైక్ దుంకుతుంటారు. ఇంకొక పర్సన్ యొక్క సిలబెట్ చాలా తక్కువ ఉంటుంది. ఆ సిలబెట్ తర్వాత సీతమ్మ వారు లక్ష్మణ రేఖ నుంచి బయటకు వస్తున్నట్టు, ఆ షీల్డ్ నుంచి బయటకు వస్తున్నట్టు పెట్టిరు. దాని తర్వాత రావణాసుడు మా త్రిబుల సీన్ ఉంటుంది కదా, ఎన్టీఆర్ ఏమంటారు పులి లాంటి ఒక సీన్ పెట్టిర్రు. కొన్ని ఎగ్జాక్చురేట్ అయితే చేసిరు బై. అండ్ డ్రాబ్యాక్ ఏంటంటే లైక్ కుంభకర్ణుడు ఉంది లైక్ 3 minutes and 53 seconds అనుకోవచ్చు. లైక్ ఒక నిమిషం చెక్ చేస్తాను. 52కి లేపుతారు. అండ్ 54 అనుకోవచ్చు. కుంభకర్ణుడు ఉంది కొంచెం తగ్గించిరు అనిపించింది లైక్ కొంచెం ఆక్వర్డ్గా అనిపించింది CGI అక్కడ కూడా. ఓవరాల్గా చూసుకుంటే నిజంగా నేనైతే మాత్రం ఇది చూసినాక ఒకటే మాట చెప్తున్నా, మర్చిపోయింది, దివాళీకి వస్తుంది 2026. ఈ దివాళీకి అయితే రాబోతుంది. జెన్యున్గా చెప్పుకోవాలి అంటే ఇది నమ్ముల మాత్ర కాదు, రామాయణమే. వాళ్ళు సొంతంగా కొన్ని యాడ్ చేసుకోరు, క్రియేటివ్ లిబర్టీ తీసుకోరు. స్టిల్ ఇప్పటికీ ఒరిజినల్ రామాయణ స్క్రిప్చర్ చూడమంటాను. కానీ ఇక్కడ మెయిన్ సిచ్యువేషన్ ఏం తెలుసు, ఇక్కడ కొన్ని బిస్కెట్లు వేసిరు బై. నిజంగా చెప్తున్నావు కదా, కొన్ని సీన్స్లో బిస్కెట్లు వేసిరు, CGI బిస్కెట్ అయింది. కానీ ఒక్క మంచి విషయం ఏంది అంటే మాత్రం ఆదిపురుష్ లాగా అయితే లేదు. ఆదిపురుష్ కంటే ఇది ఒక 50-80 రెట్లు ఇది నయము అనిపించింది. ఆబ్వియస్గా వీళ్ళు చేసే తప్పులు వీళ్ళకు ఉన్నాయి, వీళ్ళు చేసే బిస్కెట్ కూడా వీళ్ళకు ఉన్నాయి. కానీ ఆదిపురుష్ కంటే ఇది చాలా బెటర్ అనిపించింది. సో వెయిట్ చేద్దాము. మూవీకి సంబంధించిన పబ్లిక్ టాక్ అయితే తీసుకొస్తాను. ఆబ్వియస్గా పబ్లిక్ టాక్ ఫస్ట్ పడుతుంది. నా రివ్యూ అయితే మెల్లగా వస్తుంది, మీకు అందరూ తెలిసిందే కదా. మెల్లగా నేను స్లోగా పెడతాను నా రివ్యూకి అయితే పట్టించుకోక పబ్లిక్ టాక్ చూడండి నా ఛానల్లో. అండ్ ఫైనల్గా ఈ రామాయణ మూవీకి సంబంధించిన ట్రైలర్ చూసుకుంటే బాగా అనిపించింది. క్రియేటివ్ లిబర్టీ తీసుకొని కొన్ని బిస్కెట్లు చేసారు, అట్లయినా సరే యాక్సెప్టబులే. ఇప్పుడున్న కరెంట్ జెన్జీ అంటారు, ఇప్పుడున్న వాటికైతే ఓకే బాగా పర్లేదు, బాగానే చేసి వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అండ్ ఆల్సో ప్రపంచానికి చూపించడానికి కూడా బాగుంది. ఫైనల్గా వన్స్ స్టార్టింగ్లో ఎప్పుడు చెప్తున్నా ఏంటంటే ఒరిజినల్ వాల్మీకి స్క్రిప్చర్స్ చదవండి. ఇదేంటంటే ఒక లైక్ ప్రతి బుక్ మీద మీకు ఇండెక్స్ అని ఉంటుంది కదా. సో ఈ మూవీని ఒక ఇండెక్స్ లాగా చూసి మీరు
ఇట్లా ఉంది కదా, సో ఒరిజినల్ ఇంకా డెప్త్గా ఉంటుంది. సో ఒరిజినల్ చదవండి అనేసి అయితే అంటాను. ఒక ఇండెక్స్ లాగా మూవీని అయితే ఇండెక్స్ లాగా చూసుకొని ఒరిజినల్ మూవీ చూడమని అయితే ఒక సలహా అయితే ఇస్తాను. ఫైనల్గా నాకైతే బాగా అనిపించింది. మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేసుకుని రివ్యూ నచ్చకపోతే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం. ఇంత పెద్ద వీడియో చూసినందుకు ఇక్కడ చూసినందుకు కూడా థ్యాంక్స్ అన్నమాట.